నమః శివాయ నమో నమః సర్వేశ్వర, విభూతి రుద్రాక్షమాలలు ధరించి శంభో శంకరాన్ని స్తోత్రం చేసే భక్తుల్ని చూస్తే మీరు పొంగిపోతారు. అందుకే మీరు భక్త సులభులని పేరు పొందారు. పార్వతి, విభూతి రుద్రాక్షమాలలు నాకు అత్యంత ప్రీతమైనవి. అయినా కేవలం వేషభాషలకే మోసపోయేవాడిని కాదు. నిజమైన భక్తి విశేషం ఉన్నవారికి నేను భక్త సులభుడు. నాథ, కొత్త విశేషం సెలవిచ్చారు. అయితే భక్తులలో నిజమైన వారు, అసత్యమైన వారు అని రెండు తెగలున్నారా? ఉన్నారు దేవి. సాటి వారి మెప్పు కోరి వేషభాషలతో హృదయంలో కుయుక్తి, పైకి భక్తి ప్రదర్శించే భక్తులే మానవ సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు. అట్టి డాంబికములు మాని నిర్మల హృదయంతో స్వార్థరహితులై నన్ను సేవించేవారే నిజమైన భక్తులు. అయితే అట్టి భక్తులు ఎవరైనా ఉన్నారా స్వామి? అడుగు, భూలోకంలో నందివర్ధన మహారాజు. ఇదిగో 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 వచ్చితి రతి రాజా, మధువే తెచ్చితి మహారాజా. ఇదిగో వచ్చితి రతి రాజా, మధువే తెచ్చితి మహారాజా. రాజా నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ శాంభవే కేశాయ సర్వాయ గిరీశాయ నమో నమః. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం భవానీ శంకర దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని. శాస్త్రులు గారు, ఎందుకు ఈ విభూతి? మనస్సులో శివభక్తి ఉండాలి గాని ఈ వేషాలు మాకు అక్కర్లేదు. అంతే. ఓ, హర హర మహాదేవ శంభో శంకర. వస్తా. మహారాజా, భక్తి రంగం పూర్తి చేసుకుని మళ్ళీ రక్తి రంగంలోనికి దయచేశారా? భక్తి లేని వాడికి రక్తి ఎలా తెలుస్తుంది? రక్తి లేని వాడికి భక్తి ఎలా నిలుస్తుంది రంజని? రంజని, ఇక నువ్వే నా మనోరంజని. ఎన్నాళ్ళ బ్రతికినన్నా. మీ మాయ మాటలు నేను నమ్ముతాను అనుకున్నారా? ఈ రాజనర్తికి మీద అనురాగం మీ రాణి గారు వచ్చే వరకేనని నాకు తెలియదా? రాణి ఎవరు? ఏమో, మీరు ఏ మహారాజా కన్యని పెళ్లాడతారు ఇప్పుడే నేను ఎలా చెప్పగలను? రంజన్, నీవు మా ప్రేమను అనుమానిస్తున్నావు. మహారాజ కన్య కాదు, మహామహా చక్రవర్తి కన్య వచ్చినా మాకు అక్కర్లేదు. నీవే మా రాణి. ఇదిగో మా రాజముద్ర. ఇప్పుడే నీకు అలంకరిస్తుంది. అయితే మీరు వివాహమే చేసుకోరా? ఓ, చేసుకుంటా. నీకంటే సుందరి ఆకాశం నుంచి దిగొస్తే చేసుకో, లేకపోతే చేసుకో. ప్రమాణం చేయమంటారు. క్షమించండి మహారాజా, హాస్యానికి అన్నానే గాని మీకు నా పైన ఉంటే ప్రేమ తెలియక కాదు. ఇదిగో మీ రాజముద్రిక. వద్దు రంజని, వద్దు. ఇది మా ప్రేమ చిహ్నంగా ఎప్పుడు నీ వద్ద ఉండవచ్చు. ప్రభు, రాజగురువులు పరమానందయ్య గారు ఏలేని వారి దర్శనానికి వేయించేశారు. ఏం చేశారు? అవును, ఏం చేస్తారు? ఈ పరమానందంలో పరమానందయ్య గారండి. రాజగురువులు, రాజోద్యోగులు సమయానికి వస్తారు, రసభంగం చేస్తారు. రాజమంత్రంలో ఇవన్నీ పరిపాటి మహారాజా. అందుకే నా మంత్రానికి వేచి నా గృహం పావనం చేయమని నిత్యం ప్రార్థిస్తున్నాను. అవును రండి, నీవు చెప్పిందే నిజం. అక్కడైతే మన ఆనందానికి ఏ అంతరాయం ఉండదు. అవును, ఈ రాత్రికి మేము తప్పకుండా వస్తాం. ధన్యవాదాలు ప్రభు. విజయోస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మీరు వచ్చిన విశేషం? మహాదేవ మహాదేవ, విశేషమేముంటుంది మహాప్రభు? రాజగురువులు తమరికి సన్మార్గోపదేశం చేయడానికే వచ్చి ఉంటారు. సత్యం సత్యం. మహారాజా, జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు.